వాడు మన విక్కీని ఎలా కొట్టాడో, వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోను, వాడు నాశనం అయిపోతాడు. దరిద్రుడు. మొన్న స్వాతిని ఎవడో కుర్రాడితో లింక్ చేసి ఫోటో పంపించాడు చూడు, వాడు వీడే. వీడే ఇలా ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారో. చచ్చా. అసలు వీళ్ళు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నారా, గొడవ పడడానికి వెళ్తున్నారా? ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఇదిగో చూడు, నీ డ్రామాలో చాలా బాగుంటాయి. నువ్వు మంచి యాక్టర్వి. వెళ్ళి సినిమాల్లో ట్రై చేయి. నన్ను వదిలేయి. నువ్వు నాకు వద్దు. ఓకే నందు, నీకు అంత ప్రాబ్లం అయితే ఇంకా నేను కలవను. కానీ నీకు 2 విషయాలు క్లియర్ చేస్తా. ఆ రోజు నువ్వు పిలిస్తేనే ఆ ఫంక్షన్కి వచ్చా. మీ అన్న ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. రెండోది, ఆ రోజు ఎవరో తెలియని ఒక పాపకి ఫిట్స్ వస్తేనే నువ్వు అలా విలవిల్లాడిపోయావు. వెంకట్ నా ఫ్రెండ్, వాడిని అలా కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? ఆలోచించు. ఈ గొడవ నాకు మీ అన్నయ్యకు మధ్యలో వాడేం తప్పు చేశాడు? మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకు వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు నన్ను వదిలే అని అన్నావు. ఎందుకంటే నేను నీకేమి కాను కాబట్టి. ఇదే మాట మీ అన్నయ్యతోను అనగలవా? అనలేవు. నాకు వాడికి ఉన్న తేడా అదే. సరే, ఇంకా నేను నీకు ఫోన్ చేయను, కనిపించను. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నువ్వే నాకు కాల్ చేయి. నీకోసం నేను దాచుకున్నా నీ వస్తువు. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే. దాన్ని నువ్వు కూడా మార్చలేవు. వస్తా. అనురాగం అది విషమై పోయేని. కలిసావు కదా, వాడి పేరు చెప్తేనే నాకు మంట. ఎందుకు కలిసావు? ఎందుకురా దాన్ని ఎలా కొడుతున్నావు? నీకు తెలుసా నీ ముద్దులో కూతురు ఏం చేసిందో? ఇగో చూడు, ఇగో చూడు. ఏంటి ఇది? బుద్ధుందా అసలు నీకు? ఎందుకు అలా చేస్తున్నావు? చిచి, ఎందుకే నా కడుపుని చెడబుట్టావు? మనసి రాయిగా మారి ఈ కక్షలు జ్వాలగా రేగి మమతకు స్థానం లేది, నా బాధను ఎవరు వినరి. ఏంట్రా ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం? నీకు తెలియదు మావయ్య, వాడికి నాకు 2 ఏళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? ఎంత అసహ్యంగా ఉంటుంది. నాన్నకేం జవాబు చెప్పాలి? అసలు ఇదంతా నా మీద కోపంతో చేస్తున్నాడా, లేకపోతే నిజంగా దీన్ని లవ్లో పడేశాడా? ఏం అర్థం కావట్లేదు. అసలు వాడిని చంపేయాలి. రేయ్, ఇప్పుడు కోప్పడి ప్రయోజనం లేదు. చాలా ప్రశాంతంగా ఆలోచించాలి. వాడి గురించి అలా ఉంచు. రేయ్, ఇందాక జరిగిన గొడవకి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయిందనుకో,
అప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది. మన కుటుంబం పరువు రోడ్డు మీద పడిపోదు. రే విక్కీ, మీ చెల్లిని నువ్వు పువ్వుల్లో పెట్టుకుని పెంచావు. అది ఇప్పుడు యాపిల్ పండులా తయారైంది. ఆ యాపిల్ పండు మురికి కాలంలో పడిపోకుండా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఈ యాపిల్ పండుని అమెరికా పంపించేస్తే ఈ మురికి కాలవ ఉండదు, ఆ కాలవ కంపు ఉండదు. విష్ణుకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే చెయ్యి. హాయ్ విక్కీ. హలో విష్ణు, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేశావు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి మీ చెల్లికి ఏమైనా వేరే సంబంధం చూస్తున్నావా? చాచా, అది కాదు హే ఐఎమ్ జోకింగ్ మ్యాన్. విష్ణు, నంది ఇప్పుడు చాలా అందంగా తయారైంది. సో కాలేజ్లో అబ్బాయిలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వావ్ ఫ్యాంటాస్టిక్. అదే కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు ఓకే అంటే నీకు నందుకి పెళ్లి చేద్దామని. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సీరియస్ మ్యాన్, నాన్నతో మాట్లాడతా కదా. విక్కీ, నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ అమెరికాలో ఏ అమ్మాయిని చూసినా నాకు నందులాగే కనిపిస్తుంది. అలాంటిది నందు నాతో యుఎస్ వస్తుందంటే ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్. మరి మీ అమ్మ నాన్నతో నువ్వే చెప్పాలి. విక్కీ, నువ్వేం వరీ అవ్వకు. 15 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. 1 మంత్లో పెళ్ళి, ఓకేనా? ఓకే విష్ణు, థ్యాంక్ యూ రా. ఇంకా విష్ణు ఏంట్రా? బావా బావా అని పిలువు. ఐ లవ్ యూ విక్కీ. సారీ బావా. మామ్ డాడ్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే బాయ్. ఓకే బావా, బాయ్, జాగ్రత్త రా. రేయ్, ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు. ఒక నెలల పాటు ఆ అమ్మాయిని బయటకు ఎక్కడికి పంపించొద్దు. నో కాలేజ్, నో ఫోన్ కాల్స్. అర్థమైందా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అర్థమైంది మావయ్య. రే మావా అజయ్, నీ పెళ్లి ఫోటో సూపర్ ఉందిరా. రే ఊరుకోరా. రే బాగానే అయింది కదరా. ఇక సచ్చినట్టు ఆ విక్రమ్ గారు నీ దగ్గరికే వస్తాడు. రే పిచ్చదోలా మాట్లాడుకో. నేను నందుతో ఇంకా ఈ జన్మలో కలోను ఫోన్ చేయను అని చెప్పేశా. ఇప్పుడు తన జీవితం పాడవాలని ఇదంతా నేనే చేశానని అనుకోదు. ఛే, అంతా అయిపోయింది. ఏంట్రా అజయ్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టును? ఫేస్ దొండపండ్లా వెలిగిపోతుంది. ఎలా ఉంది నేను సృష్టించిన భూకంపం? కాలేజ్ మొత్తం అద్దరిపోయింది కదా. ఇక్కడ నుంచి మన కాలేజీకి నువ్వే హీరో, నందినే నీ హీరోయిన్. అలా ఉంటది ఈ శ్యామ్ గడి దెబ్బ. చెప్తా. వదిలేరా వాడిని, పాపారా. రే పోండ్రా, చచ్చిపోవాలందిరా. అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నేను చదువుకుంటాను. నువ్వు చదువుకునే లక్షణం చూసాంగా. ఇప్పుడైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి బుద్ధిగా ఉండు. అడ్డమైన వేషాలు వేయక. చదువుకుంటుందట, చదువుకుంటుంది. ఈ చదువు